సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వస్తుండగా ఘటన. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు. ప్రమాదంలో 42 మంది సజీవ దహనం. మృతుల్లో 18 మంది హైదరాబాద్ వాసులు. ప్రమాదంపై ఆరా తీస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం ఒక్కసారిగా అందరినీ కుదిపేసింది. ఒకే ప్రమాదంలో ఏకంగా 42 మంది యాత్రికులు సజీవ దహనం అవడం దారుణం. అర్ధరాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న డీజిల్ వ్యాన్ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరణించిన వారిలో సుమారు 18 మంది దాకా గ్రేటర్కు చెందిన వారే ఉన్నారు. దీంతో మృతుల నివాసాల వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ये 45 से 46 मेंबर का काफिला मक्का मुकर्रमा उम्रे के लिए रवाना हुआ था, जो मक्के में उम्रा करके मदीना मुनव्वरा जा रहा था। रास्ते में 25 किलोमीटर पहले एक वाकया पेश आया, बस जल गई, जिसके अंदर पूरे बस के जलने के फोटोज और वीडियोस हम तक पहुंचे हैं। हम कोशिश कर रहे हैं कि बात करें, लेकिन वहाँ के किसी से बात नहीं हो रही। वहाँ के कोई फोटोज और वीडियोस, वहाँ की इन्फॉर्मेशन हम तक नहीं है हमारे पेशेंट्स की। हम हुकूमत तेलंगाना से गुजारिश कर रहे हैं कि इमीडिएटली हमारा वीज़ा लगाकर हमको भेजा जाए, हमारे फैमिली से मिलने के लिए, वहाँ की सिचुएशन देखने के लिए, उनके हालात का जायजा लेने के लिए हुकूमत तेलंगाना से गुजारिश है कि इमीडिएटली हमारे वीजा की कार्रवाई करे और हमको भेजे। ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వీళ్ళంతా మక్కా యాత్రకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున మక్కాలో దర్శనం పూర్తి చేసుకుని మదీనా వెళ్తుండగా బస్సు ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు తేరుకునే లోపే వారిని మంటలు చుట్టుముట్టాయి. సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందులో హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని సిఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. మరోవైపు బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. इंतजार करेंगे एग्जैक्ट ट्रीटमेंट क्या होता है, फैमिली मेंबर्स के साथ से बात करें और कोशिश ये करें कि जो फैमिली मेंबर्स वहाँ पे जाने की कोशिश कर रहे हैं उनसे कोऑर्डिनेट करके फैमिली से कॉन्फ्रेंसिंग में आते हैं, जो शिकार हुए अल्लाह से दुआ करूंगा कि अल्लाह उनकी सबकी मग़फ़िरत करे, अता करे। और सुबह में जैसा फैमिली मेंबर्स असदुद्दीन अवीसी साहब से बात करें, असदुद्दीन अवीसी साहब ने फौरी तौर पर वहाँ पे इंडियन कॉन्सुलेट से बात करते हुए బస్సు ప్రమాదంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ ఘటనపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవడానికి రియాద్ భారత రాయబారి కార్యాలయ డీసీఎం అబూ మదీన్ జార్జ్తో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. సౌదీ బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని నింపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మల్లెపల్లికి చెందిన 9 మంది కుటుంబ సభ్యుల్లో ఒకే ఒక్కడు ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన వివరించారు. సౌదీలో ఇప్పుడే సమాచారం వచ్చింది. సౌదీలో దాదాపు 42 మంది బస్సు యాక్సిడెంట్లో 42 మంది బస్సు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. దానిలో భారతీయులు దానిలో దాదాపు 18 మంది తెలుగు వాళ్ళు. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నది. అమిత్ షా గారు ఆ దేశ వాళ్ళతో మాట్లాడడము, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళందరినీ ఏ విధంగా కాపాడాలి,
ప్లస్ ఆల్రెడీ మరణించిన వాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచించాలని చెప్పి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది సౌదీ ప్రభుత్వంతో. ఒకటి మరణించడం చాలా దురదృష్టకరం. ఎవరైతే గాయపడ్డారో ఎవరుతున్నారో కొంచెం వాళ్ళ వెంటనే ఆ గాయాన్ని కోలుకోవాలని చెప్పి చనిపోయిన వారికి ఒక కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని చెప్పి ఎవరైతే గాయపడ్డారో వెంటనే త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి 4 ఏజెన్సీల ద్వారా మొత్తం 54 మంది వెళ్లారని జాయింట్ సిపి తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 46 మందిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారన్నారు. 18 మంది మహిళలు, 18 మంది పురుషులు, 10 మంది చిన్నారులు ఈ ఘటనలో చనిపోయినట్టు ఆయన వివరించారు. ప్రాణాలతో బయటపడ్డ షోయబ్ అనే యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. 3 o'clock లో ఒక వెరీ బ్యాడ్ ట్రాజిక్ ఇన్సిడెంట్ మదీనా ముందు 25 కిలోమీటర్ ముందు జరిగింది. ఇదిలో మన 46 పీపుల్ బస్ లో ఉంటున్నారు. అది బస్ యాక్సిడెంట్ లో ఒకటి సర్వైవల్ పర్సన్ ఉన్నారు. ఇది హాస్పిటల్లో ఇప్పుడు ఐసీయూలో ఉంటున్నారు. సో 45 పీపుల్ కోసం మన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన సర్కార్ నుంచి తర్వాత మన సీనియర్ ఆఫీసర్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్నింగ్ నుంచి మన టీమ్ పని చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం 46 పీపుల్ మన ఇది బస్ లో ఉంటున్నారు. 46 లో 43 పీపుల్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మన అడ్రస్ లో ఉన్నారు.